హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ డేట్స్ అనేది ఫైనల్ ఇయర్ రావడం జరిగింది అనమాట. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ ప్రిపేర్, రైట్? సో మనకు 23వ తారీఖు నుంచి ఫిజికల్ డేట్స్ అనేది రెస్పెక్టివ్ సెంటర్స్ కు రావడం జరిగింది, రైట్? దీనికి సంబంధించి వీడియో ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చేయడం జరిగింది. ఈ పర్టికులర్ తారీఖు నుంచి ఉండే ఛాన్సెస్ 99% ఉంది, రైట్? యాజ్ యూజువల్ గా మనకు అఫిషియల్ గా రావడం జరిగింది, రైట్? సో ఈ ఫిజికల్ తో పాటు కొత్త ప్రొసీజర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఇప్పుడే జరుగుతుంది, మెడికల్ కూడా ఇప్పుడే జరుగుతుంది, ఎవ్రీథింగ్, రైట్? ఈ యొక్క అక్టోబర్ 23rd నుంచి నవంబర్ 9th వరకు, రైట్? సో ఎవ్రీథింగ్ అనేది ఇక్కడే మనకు అన్ని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రస్తుతానికి ఇక్కడ జరిగిపోతాయి, రైట్? సో ఈ విషయం గుర్తుంచుకోవాల్సిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, రైట్? మెడికల్ కూడా ఇప్పుడే యాజ్ సూన్ యాజ్ అంటే ఫిజికల్ అయిపోగానే ఇమీడియట్ గా ఒక పక్క మెడికల్ జరుగుతుంటుంది. ఆ మెడికల్ అయిపోయిన వాళ్ళకు ఒక పక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎన్ని రోజులు ఇస్తారు, ఎంత రోజుల గ్యాప్ పెడతారు, అసలు మీకు ఎలాంటి షెడ్యూల్స్ ఇస్తారని అప్డేట్స్ అనేది ఇంకా తెలిసి రావాల్సిందే. అప్డేట్స్ తెలిసి రాగానే నేను మీకు అందరికి తెలియజేస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోలో మనకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి, మనకు యాజ్ పర్ ద అఫిషియల్ నోటిఫికేషన్ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏమున్నాయి, రైట్? ఇక ఏ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే ఇంకా ఏమైనా సమస్య అవుతుందా, అసలు డాక్యుమెంట్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంకా ఇంటికి పంపిస్తారా, దానికి ఏమైనా రెమెడీ మన దగ్గర ఏమైనా ఉందా, ఏమైనా పాసిబిలిటీస్ ఏమైనా మనం సర్చ్ చేసుకోవచ్చు అనే విషయాల మీద మీకు చాలా చక్కగా వీడియో గురించి చేస్తానండి. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ప్రాపర్ గా వినండి, రైట్? మన 2025 నోటిఫికేషన్ కు సంబంధించి బెస్ట్ స్ట్రాటజీ అండి. 120 days లో 140 మార్క్స్ వరకు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మీరు సంపాదించుకోవచ్చు, రైట్? సో సిఐఎస్ఎఫ్ జాబ్ అనే ఒక కలగని దాన్ని ఎలా మీరు అచీవ్ చేసుకోవచ్చు, ఇలాంటి స్ట్రాటజీ మనకు మన ఎస్ఎస్సి మనకు సైనిక యాప్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దయచేసి చూడడం మర్చిపోవద్దు అనమాట, రైట్? సో వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ అండి. ఈ స్ట్రాటజీతో ఫాలో అయ్యారంటే డామ్ షూర్ మీకు మంచి మార్క్స్ 120 నుంచి 140 మార్కుల వరకు రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన స్ట్రాటజీ ఇవ్వడమే కాదు, రైట్? సో స్ట్రాటజీకి సంబంధించిన బ్యాకప్ ఇవ్వడం కూడా సైనిక యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట, రైట్? డెఫినెట్ గా ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి మేము సపోర్ట్ అనేది 100% చేస్తాము. అండ్ ఆ సపోర్ట్ కూడా ఎలా ఉంటుందంటే అత్యధికమైన ప్రైస్ తో ఏదో మేము కోర్సులు ఇస్తున్నాం కానీ హెవీ ప్రైసెస్ పెట్టి మేము ఇబ్బంది పెట్టామంటే జస్ట్ 899 రూపీస్ లోనే ఒక బుక్ ఫ్రీగా ఇస్తూ క్లాసెస్, ప్రీ రికార్డెడ్ క్లాసెస్ దాదాపుగా 500 hours కంటే ఇంకా ఎక్కువే, రైట్? సో దాని తర్వాత డౌన్లోడబుల్ ఎక్సలెంట్ పీడిఎఫ్లు మీకు ఇస్తూ దాని తర్వాత లైవ్ క్లాసెస్, రైట్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద లైవ్ క్లాసెస్ అండ్ ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ తో పాటు మీకు ఈ కోర్సు సైనిక యాప్ లో లాంచ్ చేసాము. ఆల్రెడీ క్లాసెస్ నడుస్తున్నాయి, కోర్స్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ నౌ ఇట్ ఈస్ ట్రెండింగ్ అనమాట, రైట్? సో మీకు మిస్ అవ్వద్దు. ఈ జస్ట్ 899 లోని అన్ని ఫీచర్స్ మీకు కలిపి ఇస్తున్నామండి, రైట్? సో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఈ కోర్స్ తీసుకోవడం మర్చిపోవద్దు ఎవరైతే 2025 ప్రిపేర్ అవుతున్నారు, రైట్? సో మనకి ఇక్కడ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2024 లో తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ గురించి మనం ఒకవేళ మాట్లాడుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి సార్, యాజ్ పర్ ది అఫీషియల్ నోటిఫికేషన్ మనం ఒకసారి తీసుకొని మనకు ఈ డాక్యుమెంట్స్ గురించి వివరణ ఇస్తానండి, రైట్? దేర్ ఆఫ్టర్ లాస్ట్ లో వీడియో చివరిలో ఒకవేళ డాక్యుమెంట్స్ లో ఏమైనా పేరు కానీ లేదంటే ఇంకేమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎలా వాటిని రెక్టిఫై చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయనేది కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను, రైట్? ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ టు బి క్యారీ అవుట్ వైల్ మీకు ఎగ్జామినేషన్, రైట్? ఫిజికల్ తర్వాత ఏదైతే మెడికల్ జరుగుతుందో డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, ఆ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఏమేమి మీరు తీసుకెళ్లాలనేది అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే మీకు అందరికీ ఇవ్వడం జరిగింది. స్పెషల్ గా ఎక్కడి నుంచో తీసుకొని పెట్టడం ఏం లేదండి. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ లోని ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏమేమి ఇచ్చారు అనేది, రైట్? సో ఇక్కడ మనకు క్లియర్ గా చెప్పుకుంటే మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏమైతే ఉందో ఇక్కడ కావాలంటే నోటిఫికేషన్ లో 12.6 అనే ఒక చాప్టర్ అనేది చూసుకోవచ్చు అండి. ఆ పర్టికులర్ పేరా చూసుకోవచ్చు అనమాట, రైట్? అయితే మనకు ఫిజికల్ మెడికల్ అన్ని ఒకటేసారి జరుగుతున్నాయి కాబట్టి మీరు ఫిజికల్ కు రెడీ అయినప్పుడు ఫిజికల్ కి మీ డేట్స్ వచ్చినప్పుడే డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాలి, అది క్లియర్ అనమాట, రైట్? సో ఆ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలి, రైట్? సో ఇక్కడ డాక్యుమెంట్స్ లో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు మెట్రికులేషన్ సర్టిఫికేట్ గానీ, దాని తర్వాత సెకండ్ అంటే మనకు మెట్రికులేషన్ సర్టిఫికేట్, సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత మీకు ఏదైతే సర్టిఫికేట్లు మీ యొక్క మీ యొక్క అప్లికేషన్ లో మెన్షన్ చేశారో, ఎస్ హైయర్ ఎడ్యుకేషన్ మేము ఇంటర్మీడియట్ చదివామంటే ఇంటర్మీడియట్ కి సంబంధించిన కాపీలు కూడా మీకు
క్యారీ ఆన్ చేసుకోవాలండి, రైట్? సో దేనికోసము ఇదంతా ఏజ్, నేమ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వీటిని ప్రూవ్ చేసుకునే దానికి మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ కూడా క్యారీ చేయాలండి, రైట్? సో ఇలాంటి సర్టిఫికెట్, రెండు సర్టిఫికెట్స్ బెటర్. నేను చేసే అడ్వైజ్ ఏంటంటే ప్రతిదానికి 2 సర్టిఫికెట్స్ జిరాక్స్లు మినిమం మెయింటైన్ చేసుకోవాలి. దట్టు అది సెల్ఫ్ అటెస్ట్ అయ్యిందండి, మీరే సంతకం పెట్టుకొని ఉండాలండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, రైట్? ఒక కాపీ ఎక్కువ క్యారీ చేసుకుంటే పోయేదేం లేదు, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి డొమిసైల్ సర్టిఫికేట్. డొమిసైల్ అంటేనే చాలా మంది కన్ఫ్యూజన్ వస్తుంది. నథింగ్ ఎల్స్, అది రెసిడెన్షియల్ సర్టిఫికేట్. ఎక్కడ మీరున్నారు, ఏ స్టేట్ లో మీరున్నారు, ఏ డిస్ట్రిక్ట్ లో మీరున్నారు, రైట్? ఎందుకంటే నక్సల్ డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా సపరేట్ ఈ యొక్క పోస్ట్ వేకెన్సీస్ అలాట్మెంట్స్ అనేది ఉంటాయి. అందుకే ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు అనేది కూడా మీకు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ డొమిసైల్ సర్టిఫికేట్ అంటారు. ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. ఆఫ్ కోర్స్ డొమిసైల్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీ యొక్క మన ఏదైతే మీ సేవా సెంటర్ అయితే ఉంది కదా నవేడేస్, సో అక్కడ నుంచి కూడా మీకు డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. డైరెక్ట్ గా ఒకవేళ హెడ్డింగ్ డొమిసైల్ అని లేకున్నా కూడా పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదంటే నేటివిటీ సర్టిఫికేట్ అని కూడా అని మనం చెప్పొచ్చు అండి. ఆల్ ఆర్ ది సేమ్, రైట్? నో వరీస్ అబౌట్ దట్, రైట్? అయితే మీకు ఇవన్నీ ఒరిజినల్ క్యారీ చేయాలి. వేరాస్ ఒక 2 కాపీస్ అంటే వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇన్ని కాపీస్ నాకు కావాలి అని పర్టికులర్ మెన్షనింగ్ ఏం లేదు. బట్ ఒక 2 కాపీస్ ఎక్స్ట్రా తీసుకెళ్లి సెల్ఫ్ అటెస్టేషన్ తో మీరు తీసుకెళ్తే బాగుంటుంది, రైట్? సో వ్యాలిడ్ ఎన్సీసీ సర్టిఫికేట్. ఒకవేళ మీకు మీ యొక్క ఎగ్జామినేషన్ ఫామ్ ఫిల్లింగ్ లో నేను ఎన్సీసీ ఏ, బి, సి ఏదైతే మెన్షన్ చేస్తారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది 100% మీరు క్యారీ చేయాలి, రైట్? సో ఒకవేళ ఆ టైంలో ఎన్సీసీ ఏ చేసి ఇప్పుడు మీరు ఎన్సీసీ బి సర్టిఫికేట్ కూడా వచ్చింది అనుకుందాం, అట్లనే ఎన్సీసీ బి సర్టిఫికేట్ తీసుకెళ్తే ఇంకా పప్పులు ఉడకవు, తీసి పక్కన పడేస్తారు అంతే, రైట్? సో ఏ సర్టిఫికేట్ అయితే మీరు అక్కడ మెన్షన్ చేస్తారో వాటిని మాత్రం క్లియర్ గా తీసుకెళ్ళండి, గుర్తుంచుకోవాల్సిన విషయం, రైట్? నెక్స్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ సర్వింగ్ డిఫెన్స్. ఒకవేళ మనకు డిఫెన్స్ లో సర్వీస్ చేస్తున్న వాళ్ళైతే ఈ యొక్క సర్టిఫికేట్ క్యారీ చేసుకోవాలి. ఆ బై నేను డిఫెన్స్ లో సర్వీస్ చేస్తున్నానని సర్వీస్ వాళ్ళు ఇష్యూ చేసే ఒక సర్టిఫికేట్ అన్నమాట, అది క్యారీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. దేర్ ఆఫ్టర్ ఇక మనకు వచ్చేసి అండర్టేకింగ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్, సరే ఇది కూడా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సంబంధించిన ఒక సర్టిఫికేట్ అనమాట, రైట్? ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అని ఇది, దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా అనెక్సర్ 5 లో మనకి ఇవ్వడం జరిగింది. అట్ ది ఎండ్ ఆఫ్ ది నోటిఫికేషన్ మీరు ఏ అనెక్సర్ లో ఏమేమి ఇచ్చారు, ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అని మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. Thereafter, caste certificate as applicable in the format prescribed in annexure 6, 7, 8. అంటే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీటికి సంబంధించి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి కదా. ఓబీసీ, రైట్? ఓబీసీ, రైట్? ఎస్సీ ఎస్టీకి, రైట్? ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ అంటే క్యాస్ట్ కాదులేండి, బట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి ఒక సపరేట్ ఫామ్ అనేది మీకు ఉంటుంది. దాని ప్రకారం మీరు ఫిల్అప్ చేసి తీసుకెళ్ళాలి, రైట్? సో ఇలాంటి సర్టిఫికేట్స్ అనేది మీరు డామ్ షూర్ మీరు ఓబీసీకి అయితే పాసిబుల్లీ మీరు సెంట్రల్ ఫార్మాట్ లో ఉన్న సర్టిఫికేట్ క్యారీ చేస్తేనే చాలా చాలా మంచిది. కొన్నిసార్లు లాస్ట్ టైం కూడా స్టేట్ ఫార్మాట్ లో ఉన్న సర్టిఫికేట్ రిజెక్ట్ కూడా చేయడం జరిగింది అనమాట. ఇట్ ఈస్ బెటర్ టు క్యారీ అవుట్ సెంట్రల్ ఫార్మాట్ సర్టిఫికేట్స్, రైట్? సో మీరు అందరూ ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ గురించి అప్లికేషన్ నింపే టైంలోనే ఇవన్నీ సెక్యూర్ చేసుకొని ఉంటారు. ఒకవేళ బై ఎనీ మీన్స్ అది లేదు, మాకు ఆ టైంలో మేము లేదు, కొత్తగా తీసుకోవాలి సార్ మా దగ్గర ఇలాంటివి ఏం లేవు అనుకుంటే మాత్రం తీసుకోండి, చేసే ఇదేం లేదు. అక్కడ లాస్ట్ టైం కూడా ఏంటంటే లేటర్ డేట్ లో ఉన్న సర్టిఫికేట్స్ కూడా కొంచెం సమ్ టైమ్స్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట, రైట్? సరే, మరి సర్టిఫికేట్ ఫ్రమ్ క్యాండిడేట్ హూ విష్ టు అవైల్ రిలాక్సేషన్ ఆఫ్ హైట్, చెస్ట్ మెజర్మెంట్స్ యాజ్ పర్ ది ప్రిస్క్రైబ్డ్. అంటే అలాగే ఎస్టీ ఉన్నారు, ఎస్టీ వాళ్ళకు హైట్ లో చెస్ట్ అంటే కొన్ని వాళ్ళకు హైట్, చెస్ట్ మెజర్మెంట్స్ లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్లకు ఎలా ఈ యొక్క హైట్, చెస్ట్ మెజర్మెంట్స్ రిలాక్సేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అది కూడా క్యారీ చేసుకోవాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనెక్షర్ మనకు 9 లో ఇవ్వడం జరిగింది. మీ పాత నోటిఫికేషన్ లోనే గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట, రైట్? సో నెక్స్ట్ ఇంకా క్యారీ చేయాల్సిన విషయాలు ఏంటి? నెక్స్ట్ వచ్చేసి నేటివిటీ ఐడెంటిటీ సర్టిఫికేట్. అంటే ఇది మనకు కాదు, ఇది వదిలిపెట్టేసండి, రైట్? సో దీని తర్వాత కూడా మనం ఇంకా కొన్ని క్యారీ చేయాల్సిన విషయాలు, క్యారీ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడేది, రైట్? సో అబోవ్ ఆల్ అన్నింటికి మించి ఫస్ట్ మీ అడ్మిట్ కార్డు, రైట్? అడ్మిట్ కార్డు 2 కాపీస్ జిరాక్స్ తీసుకోండి, మేబీ కలర్ జిరాక్స్ తీసుకోండి. అడ్మిట్ కార్డు జిరాక్స్ తీసుకోండి, కలర్ జిరాక్స్, రైట్? సో ఆధార్ కార్డు ఎందుకు? ఇది మనకు అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, లేదంటే
రకరకాలుగా మీ ఆధార్ కార్డు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఉంటుందో ఆ డాక్యుమెంట్, రైట్. సో యాజ్ యూజువల్ గా నవేడేస్ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డే మీకు మెయిన్ డాక్యుమెంట్ అయిపోతుంది, రైట్. సో ఆధార్ కార్డు మెన్షన్ చేసుకోవాలి. ఒకవేళ ఏదన్నా లేదు ఆధార్ కార్డు అనుకున్న వాళ్ళు పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఎనీథింగ్ ఈజ్ వ్యాలిడ్ అనమాట. ఓకే, సో ఇది పక్కా అంటే పక్కా మనం క్యారీ చేసుకోవాల్సిన విషయం అనమాట. ఆధార్ కార్డు, 2 ఫోటోస్, ఆధార్ కార్డు, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేసి ఖచ్చితంగా క్యారీ చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్ అనమాట, రైట్. సో ఇంతకంటే స్పెసిఫిక్ గా మనకు ఎక్కడ సర్టిఫికేట్ గురించి ఇక్కడ మనకు క్లియర్ గా మనకి ఎక్కడ చెప్పలేదు. ఫొటోస్ 2 కలర్ ఫొటోస్, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండేది కలర్ ఫొటోస్ 2 అయితే ఉండాలి. ఏదైతే మీరు అప్లికేషన్ లో నింపారో ఆ అప్లికేషన్ నింపినప్పుడు ఉన్న ఫోటో అయితే దట్ ఈస్ మోర్ అడ్వాంటేజ్ అనమాట, సమస్య ఉండదు అనమాట, రైట్. సో అప్లికేషన్స్ విత్ బ్లర్డ్ ఫోటోగ్రాఫ్స్ కానీ లేకపోతే ఇంకే సిగ్నేచర్స్ కానీ ఇవన్నీ ఏమైనా ఉంటే రిజెక్ట్ చేస్తారు, అది వేరే విషయం, అది ఇప్పుడు మనకు కాదు, రైట్. సో ఇవి సర్టిఫికేట్స్ మనం మెన్షన్ చేసుకోవాల్సి మనం తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్. ఆల్మోస్ట్ ప్రతి సర్టిఫికేట్స్ మీరు 2 కాపీలు అయితే జిరాక్స్ తీసుకొని సెల్ఫ్ అటెస్ట్ అంటే మీరు సొంతంగా సంతకం పెట్టుకొని తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ అనమాట. ఆఫ్ కోర్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరు క్యారీ చేసుకోవాల్సి వస్తుంది, రైట్. సో అతి ముఖ్యంగా మనకు అడ్మిట్ కార్డు, రెండోది వచ్చేసి ఫొటోస్, 2 ఫొటోస్, రైట్. సో ఆధార్ కార్డు ఇవి ఇంపార్టెంట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఏమైనా స్పోర్ట్స్ ఉంటే, రైట్, స్పోర్ట్స్ లో కింద మీరు బాగా ఉన్నారంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి, రైట్. నో వరీ అబౌట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, రైట్. ఇంకా హైట్ మనకు చెస్ట్ రిలాక్సేషన్ ఉన్న సర్టిఫికేట్స్ ఉంటే వాటిని తీసుకెళ్ళండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అయితే వాటిని తీసుకెళ్ళండి, రైట్. ఇవి మేజర్ గా మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్. సార్ అయితే మనకు నేను చెప్పాను కదా, ఏదైనా సర్టిఫికేట్ లో కానీ లేదంటే మీ పేరే కావచ్చు, లేదంటే మీ ఫాదర్ పేరు కావచ్చు, ఏదైనా అడ్రస్ కావచ్చు, ఎక్కడో చోట మిస్టేక్ ఉండి ఖచ్చితంగా మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేస్తారు, అవునా కదా. దెర్ ఈజ్ ఎ 1 పాసిబిలిటీ, అంటే ఒక హోప్ ఉంది, బట్ ఆ హోప్ అనేది మీరు వీ కాంట్ గ్యారంటీ ఇట్ 100%. ఒక్కసారి మీరు ఈ పొరపాటున ఏదైనా తప్పు చేశారు, పేర్లు గీర్లలో ఎక్కడైనా తప్పు చేశారు, ఎనీ సర్టిఫికేట్ ఏదైనా సర్టిఫికేట్ లో కూడా కావచ్చు తప్పు చేశారు అంటే మీరు ఒక అఫిడవిట్ అనేది మీకు కోర్టు ఇచ్చేస్తారు అనమాట. లాయర్ దగ్గరికి వెళ్ళారంటే ఆ లాయర్ అన్ని వివరిస్తాడు. మనం చక్కగా మనము ఈ అఫిడవిట్ లోపల ఏం రాయాలని మనకైతే తెలియదు, బట్ లాయర్ దగ్గరికి వెళ్ళారంటే సింపుల్ గా రాసి ఇచ్చేస్తాడు అనమాట అఫిడవిట్. ఏదైనా తప్పు ఉంది ఈ పర్టికులర్ సర్టిఫికేట్ లో, అంటే ఈ పర్టికులర్ పేర్లో నేను నింపేటప్పుడు తప్పు నింపాను, బట్ వేరే యాజ్ పర్ ది మై డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ నా పేరు ఇది అది అనేసి మొత్తం రాసి ఒక అఫిడవిట్ సంతకం చేసి ఇచ్చేస్తారనమాట. మేబీ అది మీకు వైల్ ప్రొడ్యూసింగ్ యువర్ డాక్యుమెంట్స్, రైట్, వెరిఫికేషన్ టైంలో అలాంటివి ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటివి మీరు క్యారీ చేసి పెట్టేసుకుంటే మేబీ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ కూడా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ విషయాన్ని మీరు ఒకసారి మనం గమనించాల్సిన విషయం. మీరందరూ ఏదైనా పొరపాటు జరిగిందంటే ఖచ్చితంగా ఒక అఫిడవిట్ మీరు సపోర్టింగ్ గా పెట్టుకుంటే బాగుంటుంది. అంటే అఫిడవిట్ పెట్టుకుంటే 100% యాక్సెప్ట్ చేస్తారని కాదు, బట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ, రైట్. సో ఈ విషయాన్ని మనం 100% గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇవి ప్రాబబుల్ గా మనము తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట, రైట్. సో అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సింది మనం చెప్పడం జరిగింది. సో ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసుకొని మీరు రన్నింగ్ ప్రిపేర్ అయ్యి ఎక్సలెంట్ గా రన్నింగ్ కొట్టండి, జాబ్ తెచ్చుకోండి, రైట్. సో 2025 నోటిఫికేషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బాయ్స్ డోంట్ మిస్ ది మన కోర్స్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సైనికాలో వేరే లెవెల్లో పడుతుందండి కోర్సు. మీరు మిస్ అవుతారు, ట్రెండింగ్ గా ఉంది. సో తొందరగా తీసుకొని మీ యొక్క జాబ్ అనేది సిఏఎస్ఎఫ్ లెవెల్లో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాకారం చేసుకోండి బాయ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.